నిరుద్యోగులకు వెంటనే 50,000 నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్తో ఏదైతే అశోక్ అకాడమీ అధినేత అశోక్ సార్ గత 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అశోక్ సార్ వైఫ్ ఉన్నారు. హాస్పిటల్లో ఎట్లా ఉంది మేడం? అశోక్ సార్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది? అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? అశోక్ సార్ని మామూలుగా జనరల్ వాళ్ళు వేశారు సార్. నిన్న నైట్ నుంచి కూడా ఫ్లూయిడ్స్ కానీ ఎటువంటివి తీసుకోవట్లేడు, అంటే ట్రీట్మెంట్ తీసుకోవట్లేడు. నిన్న మరి నైట్ ఏమైందో నాకు తెలియదు, కానీ నేను ఉన్నంతసేపు అయితే ఫ్లూయిడ్స్ ఎక్కించారు, టెస్ట్లు చేశారు, అన్నీ చేశారు. నేను నైట్ 9కి వెళ్ళిపోయాను. నేను వేరే అతన్ని ఉంచి అటెండెడ్గా ఇంకో అతన్ని ఉంచి నేను బయట వెళ్ళిపోయాను. మరి ఏం జరిగింది తెలియదు, కానీ ఫ్లూయిడ్స్ పీకేసుకున్నాడు, టెస్ట్లు చేయించుకోవట్లేడు. ఇప్పటిదాకా కూడా అసలు బెడ్ మీదకి వెళ్ళి లేవలేదు. ఇంకా ఫ్లూయిడ్స్ కానీ టెస్ట్లు కానీ ఏవి కూడా చేయించుకోవట్లేదు. మరి నాకు తెలిసి ఏదన్నా చేద్దామని ప్లాన్ గట్ల ఏమైనా వేసుకున్నారో ఏమో తెలియదు, కానీ సార్ అయితే నేను చెప్పాను, సార్ నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, ఫ్లూయిడ్స్ ఎక్కించుకో అంటే వీళ్ళు ఇంత మొండిగా వ్యవహరిస్తారు. చూడడానికి కూడా ఎవరిని కూడా లోపలికి రానియట్లేరు. నాకు అవసరమే లేదు, డిశ్చార్జ్ చేయండి, నేను ఇంటికన్నా వెళ్ళిపోతాను. లేకుంటే ఏదన్నా కనీసం ఏదన్నా అర్జెంటుగా ఏదైనా సీరియస్ అయితే జాయిన్ చేయడానికి ఐసీయూ ఫెసిలిటీస్ కూడా లేవు ఈ హాస్పిటల్లో. ఈ మారుమూల చివరికి ఎవరు కూడా తెలియని ఈ హాస్పిటల్ వేయడానికి అసలు రీజన్ ఏంది? మా ఏరియా వచ్చేసి ఉస్మానియా లేదా గాంధీ వస్తుంది, అక్కడ తీసుకుపోకుండా ఇక్కడ లోపల ఉన్న ఈ హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. అడిగారా మరి పోలీసులు ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు? అడిగారా మీరు? ఇక్కడ సరే షిఫ్ట్ చేసే ముందు తెలియదు, షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ మీరు అడిగారా పోలీసులు కానీ? లేకపోతే మీకు ఈ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, నీట్గా ఉంటుంది, మాకు పైకి వెళ్ళి ఇక్కడికే పంపించమని ఆర్డర్స్ వచ్చినాయి, అందుకని ఇక్కడ తీసుకొచ్చినామని చెప్తున్నారు. నేను వెళ్ళేటప్పుడు అడిగాను, గాంధీకి తీసుకెళ్తున్నారు, ఉస్మానికి తీసుకెళ్తున్నారు అంటే నేను చెప్తాను, తర్వాతకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళ సార్ని పట్టుకొని మిడ్ నైట్ 12:20కి అట్లా వచ్చి తీసుకొని ఇక్కడికి వచ్చారు. నేను ఆ తర్వాతకి ఫోన్ చేస్తే సార్ అమ్మటి ఇంకో అతన్ని పంపించి ఫోన్ చేస్తే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి, ఇదేంటి ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి కదా, సీరియస్ ఉందనే తీసుకొచ్చారు సార్. ఈ చివరికి ఉన్న ఎటువంటి ఫెసిలిటీస్ లేని ఈ హాస్పిటల్లో ఎందుకు వేయాలి అసలుకి? గతంలో కూడా ఇంటి దగ్గర కూడా దాదాపు ఒక 10 రోజులు దీక్ష చేసినట్టు గుర్తు. ఏంటి అసలు అశోక్ సార్ ఏమనుకుంటున్నారు? గతంలో చేశారు, ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. అసలు ఎందుకు అశోక్ సార్కు చాలామంది అంటున్నారు, కొందరు గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు, కొందరు ఇన్స్టిట్యూట్లు కావాలని దీంట్లో ఇన్స్టిట్యూట్లకు సంబంధించి లాభాల కోసం ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఇన్స్టిట్యూట్లు చాలామందికి ఉన్నాయండి, చాలామందికి ఉన్నాయి, కానీ అడుగుతున్నాడు కదా అశోక్ సార్ మీద ఇన్స్టిట్యూట్ అని బండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నవారు ఎవరైనా క్వశ్చన్ వస్తున్నారా? నిరుద్యోగుల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? గ్రూప్ 1 మీద ఎన్నో వేల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఎంతసేపు ఉన్న మా అకాడమీలో ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి, మా అకాడమీలో ఎంతమంది చదువుకున్నారు, వాళ్ళు కోచింగ్ ఇవ్వకున్నా ఏది చేయకున్నా కానీ ర్యాంకులు పబ్లిసిటీ చేయించుకుంటారు. మేము అట్లా కూడా చేయలేదు. ఎవరైతే మా దగ్గర నిక్కచ్చిగా చదివినారో వాళ్ళేది మాత్రం మేము చెప్పుకున్నాం, కానీ ఎక్కడ కూడా మాది ఆన్లైన్ మాది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక ర్యాంక్ ఉందా ఒక్కటైనా మేము ఏమైనా పబ్లిసిటీ చేసుకున్నామా? కంటెంట్ చదువుకున్న వాళ్ళకి కంటెంట్ ఏముందో తెలుసు, ఆ కంటెంట్ చూసి జాయిన్ అవుతారు. కొంతమంది వాళ్ళు ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ కోసము ర్యాంకులు రాకున్నా కానీ ర్యాంకులు వేసుకొని అది అవసరమా? మేము అట్లా కూడా పబ్లిసిటీ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా పిల్లలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోడు, పట్టించుకునేది ఒకడు అశోక్ సారు. ఎవరికి చెప్పినా వేస్ట్, ఎవరు పట్టించుకోరు, వాళ్ళందరికీ భయము, వాళ్ళకి ఎంతసేపు ఉన్న వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తాడు. అశోక్ సార్ దగ్గర పోతే కనీసం వీడియో అన్న చేసి బయటికి పబ్లిక్ తెలిసే విధంగా చేస్తాడు. కాబట్టి చాలామంది ఏ ప్రాబ్లం ఉండండి, ఇప్పుడు మేము కోచింగ్ ఇచ్చే ఒక్క కోర్సు కాకుండా చాలామంది ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ మాకేం లేదు కోర్సు, ఇంకోటి మన ఏఈఏడబ్ల్యూ అవి ఉన్నాయి, ఇంకోటి చాలా ఉన్నాయి, నర్సింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళు అవి కూడా ఉండాలి కదా మా దగ్గర, మరి వాళ్ళు ఎందుకు వస్తారు? అశోక్ సార్ వాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకుంటున్నాడు. ఆయనకు చెప్తే మాకు వీడియో చేసి పెడతాడు, ఇది బయటికి వెళ్తుంది, ఎవరికి చెప్పినా ఎటువంటి లాభం లేదు. పోయి వినతి పత్రాలు ఇస్తే చింపిలో డస్ట్బిన్లలో ఇస్తారు. వీళ్ళకి చెప్పిన ఒకటే చేయకపోయినా ఒకటే. సార్ దగ్గరికి వెళ్తే మాకు కొంచెమైనా న్యాయం జరుగుతుంది, కొద్దిగా బయటకు వెళ్తుంది అనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సార్ దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. దాదాపు 5 రోజులు అవుతుంది నిరాహార దీక్షకు సంబంధించి. ఎవరైనా ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి కాంప్రమైజ్కి సంబంధించి ఏమైనా చెప్పారా? దీక్ష విరమణకు సంబంధించి ఏమైనా ప్రకటనలు కానీ ఏమైనా మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశారా? మేము చైతన్యపురి దిల్షునార్లో ఉంటాం కాబట్టి ఈ ఏరియా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చారు, చెప్పాడు, బట్ సార్ వినడం లేదు. నేను ఒక కాజ్ కోసం కూర్చున్నాను. ఏదో అవును, ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. వాళ్ళకి ఇంకా ప్రాణం పోయిందాక చూసి ఆ తర్వాత వద్దామని చూస్తున్నారా? లేకుంటే ఈయన ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండవు, ఈయన అవసరం లేదు, ఉన్న ఒకటే పోయిన ఒకటే ఆలోచిస్తారా? మరి ఏం ఆలోచిస్తారో తెలియదు. కానీ ఇప్పుడైతే పొజిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. ఇంకా విషమించక ముందుకే మాకు ఏదైనా ఒక ప్రకటన ఇచ్చి మేము ఇప్పుడు నాకు నోటిఫికేషన్ ఇవ్వమని మేము ఏమంటలేం, పలానా రోజు పలానా తారీఖులో గిన్ని పోస్టులకు మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక హామీ ఇస్తే
సార్ దీక్ష విరమిస్తాడు. మనతో పాటు కొంతమంది అశోక్ సార్ని చూడడానికి వచ్చిన నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి చూసారా, కలిసారా, లోపలికి వెళ్ళారా, ఎట్లా ఉంది పరిస్థితి? మమ్మల్ని లోపలి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లేరు. మేము అడిగిన అక్కడ సీఏ గారితో కూడా వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. నేను ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వస్తుంటే వాళ్ళని పంపిస్తున్నారు, ఆయన మా కోసం పోరాటం చేస్తున్నారు కదా, మేము లోపలి పోయి చూసి వస్తాం సార్, ఆయన పరిస్థితి ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లా ఉందని చూడడానికి పోతే కనీసం మమ్మల్ని పంపించే ప్రయత్నం కూడా చేయట్లేదు, మమ్మల్ని లోపలికి ఎలో చేసే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మేము డాక్టర్లతో గారితో నేను కొంతమంది మిత్రులు వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఆయన ట్రీట్మెంట్ కూడా సహకరించట్లేడు, ఇక్కడ ఐసీయూ వార్డు కూడా లేదు. సార్కి ఏమైనా అయితే మాత్రం నేపాల్లో విద్యార్థులు ఎట్లయితే తిరగబడ్డారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా నిరుద్యోగులు అట్లా తిరగబడతారు. కాబట్టి దయచేసి అశోక్ సార్ ఏదైతే కోరికలు ఉన్నాయో 50,000 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఇచ్చిన ఎమ్మటే సారు అమర నిరీక్షను. గతంలో మీరే అశోక్ సారు మీలాంటి కొంతమంది నిరుద్యోగులు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడి మీ కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అసలు పట్టించుకోకపోవడం ఎట్లా చూస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ మీద ఫైట్ చేసినాం, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేరు, అవకతవకలు జరిగిన పేపర్ లీకులు జరిగినాయని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని బొందబెడితే వీళ్ళేదో చేస్తారని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు మొదటి సంవత్సరంలో అని చెప్పేసి వీళ్ళని గెలిపిస్తే ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో గొంతుప్పి మాట్లాడుతున్నారో వాళ్ళని ఇలా బీఆర్ఎస్ అని బీజేపీ అని ఇక పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతారు. మీకోసం కష్టపడ్డ వ్యక్తులం మేము. ఇలా అశోక్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో తిరిగిన వ్యక్తి, ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన రాజకీయం చేయట్లేడు కదా, ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయన ఓడిపోయింది సక్కగా ఇంటికి కూర్చున్నాడు, మళ్ళీ పిల్లల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాడు కదా, ఎవరి దగ్గర పోలేదు కదా, మీరు ఎందుకు ఆయన రాజకీయం చేయడానికి ట్రై చేస్తారు? ఎంతసేపు మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే, గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇలా అశోక్ సార్ రావాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఫస్ట్ మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇస్తే ఎవరు కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇలా అశోక్ సార్ చేయాల్సిన అవసరం లేదు, ఇంతమంది రావాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కదా, ఇవ్వండి. మళ్ళీ సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, రేపు నవంబర్ వస్తుంది, డిసెంబర్ అయిపోతుంది, ఇలా 2 సంవత్సరాల టైం గడిచిపోతుంది కానీ నోటిఫికేషన్ ఇవ్వట్లేరు. ఇంకోటి గ్రూప్ 1 మీద తప్పుడు దరకాలం ఉందని చెప్పేసి మేము చాలామంది రైజ్ చేసాం, కోర్టులకు వేసాం, మాకు ఫేవర్గా అనుకూలంగా వచ్చింది. ఇలా కొంతమంది తల్లిదండ్రులను ప్రొవోక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో 523 మంది వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు మా బిడ్డలు 12 గంటలు చదివారు, 14 గంటలు చదివారు, వాళ్ళకి చదివే ధ్యానం అని మాట్లాడుతున్నారు. మేము కూడా మా తల్లిదండ్రులు కూడా త్యాగాలు చేశారు, మా మీద త్యాగాలు చేసి అప్పులు చేసి మమ్మల్ని చదివిస్తున్నాం. మేము కూడా కష్టపడ్డ వ్యక్తులమే. ఏదో 1 మార్కో 2 మార్కులతో పోయిన వాళ్ళం, అది కూడా జీవోల కారణంగా. ఏదైతే జీవో 29 తీసుకొచ్చారో ఆ జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి దానివల్ల మేము ఇలా వెనకబడ్డాం. కానీ మీ బిడ్డలతో సమానంగా ఉండే వాళ్ళమే. ఇలా కొంతమంది రాజకీయం చేస్తున్నారు దాన్ని. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకరే అంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీజీపీఎస్ చేసిన తప్పులకి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే టీజీపీఎస్ తప్పులు మాట్లాడుతుంది, అన్ని తప్పులు చేసి కనీసం ఇలా బుర్రా వెంకటేశ్వర గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీరు మనం ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైనా ఉద్యోగాలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మేము ఆరోపిస్తున్నారు, రాని వాళ్ళు కేవలం బాధతోని మాతో ఇదంతా చేస్తున్నారు. సరే, వాళ్ళ మీద కూడా మాకు కన్సర్న్ ఉంది, బట్ మేము చాలా కష్టపడి చదువుకున్నాము, చాలా కింది స్థాయి నుంచి వచ్చాము, 3 కోట్ల ఆరోపణలు లేక మా దగ్గర 3 రూపాయలు కూడా లేవు, కేవలం బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి, దాని ట్రాప్లో కొందరు మీరు పడ్డారని చెప్పి మిమ్మల్ని ఏమైనా రెచ్చగొడుతుందా బీఆర్ఎస్ పార్టీ? ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందా, బీజేపీ పార్టీ రెచ్చగొడుతుందా పక్కన పెడితే అక్కడ కోర్టు క్లియర్గా రాసి పెట్టింది కదా, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది కోర్టే చెప్తుంది. ఇలా వాళ్ళ రాజకీయం కోసం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇలా నష్టపోయేది ఎవరు? నిరుద్యోగులే. కాబట్టి ఆ 10 మంది ఎవరు వచ్చారో మీరు కమిషన్ చెప్పింటే ఇలా కమిషన్ ఇలా అందరినీ తప్పుదోవ పట్టిస్తుంది కమిషన్. ఇలా కమిషన్ అనాలి. ఎందుకంటే ఇలా బుర్రా వెంకటేశ్వర కానీ టీజీపీఎస్ అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇంత ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన కాడ నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే ఇలా నిరుద్యోగులు ఏమైనా అయిపోతే వచ్చిన వాళ్ళు ఏమైనా చేసుకుంటాడు, రానోడు కూడా ఏమైనా చేసుకుంటాడు. ఇలా దీన్ని తీసుకునే బాధ్యత ఎవరు? కాబట్టి గవర్నమెంట్ తక్షణమే టీజీపీఎస్ మీద చర్యలు తీసుకోవాలి. తప్పు చేస్తుంది టీజీపీఎస్ అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది సమాజ్ కూడానో అక్కడో కాదు, మీరు పోయి ధర్నా చేయాల్సింది టీజీపీఎస్ మీద. ఎందుకంటే తప్పు చేస్తుంది అది కదా, దాని మీద మాట్లాడాలి కదా. మీరు ఎందుకు అనవసరంగా మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆడ సమాజ్ కూడా ప్రెస్ మీట్ పెడతారు? మీరు కనుక 100 మంది వచ్చి ఉంటే 100 మంది కూడా టీజీపీఎస్ మాట్లాడండి, బుర్రా వెంకటేశ్వర గారితో మాట్లాడండి. ఆయన తప్పులు చేస్తున్నారు, టీజీపీఎస్ తప్పులు చేస్తుంది. ఇలా 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, వరుస హాల్ టికెట్లు ఎందుకు వస్తున్నాయి, ఇలా సంబంధిత ఫ్యాకల్టీ లేరు, ఇవన్నీ గురించి మాట్లాడండి. కనీసం ఎగ్జామ్ రాయకపోతే గోడ గడియారం లేదు అక్కడ టైం చూసుకోవడానికి. ఇలా 10 నిమిషాల ముందే మమ్మల్ని పంపించే ప్రయత్నాలు, అప్పుడు ఎగ్జామ్ రాసిన ముందు. కాబట్టి ఇవన్నీ టీజీపీఎస్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. ఖచ్చితంగా టీజీపీఎస్సీ చాలా వరకు తప్పులు చేస్తుంది కాబట్టి టీజీపీఎస్సీ మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. తద్వారా నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజీపీఎస్సీ చేసిన తప్పులు అటు కాంగ్రెస్ పార్టీ బలవుతుందని చెప్పేసి, ఇట్లానే ఉంటే నేపాల్లో ఏదైతే జరిగిందో ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా అలాంటి ఫలితాలే ఇక్కడ ప్రభుత్వానికి కూడా వస్తాయని చెప్పేసి మరొకసారి అశోక్ సార్ కూడా
దీక్ష విరమింప చేయాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లకు సంబంధించి స్పష్టమైన ఒక ప్రకటన ఇప్పుడు ఇస్తారా, లేకపోతే దానికి సంబంధించి ఒక షెడ్యూల్ లాగా విడుదల చేస్తే అశోక్ సార్ కూడా దీక్ష విరమణ చేయడానికి రెడీగా ఉన్నట్టు వాళ్ళ వైఫ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.